బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించి హైకోర్టులో విచారణ వాయిదా పడింది. దీనికి సంబంధించి కూడా ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ న్యాయపరంగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఫిరాయింపులు చెల్లవంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో ఇరు వర్గాల వాదనలు కొనసాగిన తర్వాత దీనికి సంబంధించి కూడా విచారణ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయాలని హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ పార్టీ. దీనికి సంబంధించి కూడా విచారణ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మ అడిగి తెలుసుకుందాం. శర్మ, ఆర్గ్యుమెంట్స్ ఎలా కొనసాగాయి, విచారణ ఎందుకు వాయిదా పడింది? దీనికి సంబంధించినటువంటి విచారణ హైకోర్టులో కొనసాగుతోంది. మళ్ళీ ఎల్లుండి పిటిషనర్ తరపు లాయర్లు వాదనలు వినిపించేందుకు ఎల్లుండికి వాయిదా పడింది. ఎల్లుండి మధ్యాహ్నం దీనికి సంబంధించినటువంటి వాదనలు జరుగుతాయి. అయితే ఇప్పటి వరకు స్పీకర్ తరపు లాయర్, అలాగే అడ్వకేట్ జనరల్ అలాగే ఇతర లాయర్లు, పిటిషనర్ తరపు లాయర్లు కావచ్చు, అటు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లాయర్లు కావచ్చు, వాళ్ళ వాదనలన్నీ కూడా ఇప్పటి వరకు వినిపించారు. కానీ స్పీకర్ ను హైకోర్టు ఆదేశించజాలదు, ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి స్పీకర్ ను హైకోర్టు ఆదేశించజాలదన్న ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని అటు అడ్వకేట్ జనరల్ గాని, అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లాయర్లు గాని వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. మరి ఇది విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే పార్టీ మారినటువంటి ఒక ఎమ్మెల్యే, వాళ్ళ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇటు మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరారు. మరో 3-4 ఎమ్మెల్యేలు కూడా మళ్లీ ఇటువైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి పార్టీ ఈ ఫిరాయింపుల వ్యవహారంలో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేటువంటి విషయానికి సంబంధించి వీళ్ళు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. మరి వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేటువంటిది కూడా మనం ఒకటి చూడాల్సి ఉంది. దేవి. ఆల్ రైట్ శర్మ, థ్యాంక్ యూ.